మీకు ఒక స్టోరీ చెప్పాలి. మా నాన్నగారిది. మా నాన్నమ్మకి ముగ్గురు కూతుర్లు, ముగ్గురు కొడుకులు. ఆవిడకి కూడా 6 సంతానం అండి. అంటే 3 కొడుకులు, 3 కూతుర్లు. మా నాన్న మధ్యలో ఆయన. మా నాన్నగారు మధ్యలో ఆయన. మా కోడలు తాతగారు పెద్ద ఆయన ఇంటికి. అలాగే అక్క చెల్లెళ్ళు 3, ఆడపిల్లల 3 కూడా అందరూ కూడా పెద్దోళ్ళు. ఒక ఆవిడ చిన్న ఆవిడ, ఉన్నవాళ్ళు 2 కూడా పెద్దోళ్ళు. 2 చిన్నోళ్ళు, ఒక ఆవిడ పెద్ద ఆవిడ. అయితే మా నాన్నమ్మ గారు ఆవిడకి కూడా ఆ టైంలో అప్పట్లో ఎక్కువ పెరాలసిస్ వచ్చేయంటండి. పెరాలసిస్ వచ్చిందంట. మా నాన్నగారు ఇల్లరకం వచ్చారు. పరిమళల్లో కాపురం ఉండేవారు. ఉన్న కొడుకులు 2 ఇంకొకళ్ళు ఒక చోటకి, ఇంకొకళ్ళు ఒక చోటకి వెళ్ళిపోయారు. అయితే మా నాన్న పరిమళ రాకముందు మా నాన్నమ్మ పడిపోయింది. అయితే మా నాన్న అప్పట్లోనంటండి, నేను ఇంకా పుట్టలేదేమో మరి, నేను అసలు చూసిన గుర్తు కూడా నాకు తెలియదు. కానీ మా నాన్న చెప్పేవారు అనమాట, ఎప్పుడు పెద్దవాళ్ళు చూసింది ఎక్కడికే పోదమ్మా అని. ఆయన అంటండి ఒక బుట్టలాగా ఎంత బుట్ట అల్లించుకున్నారంట. ఆవిడ సన్నంగా బొమ్మలాగా ఉండేదంట. మంచి ముక్కు మొహంతో చక్కగా ఉండేదంట. అంత వయసు వచ్చినా సరే లక్ష్మీదేవిలా ఉండేది మా అమ్మ అనేవారు. అలాంటి ముసలావిడిని ఆ బుట్టలో పెట్టుకునండి నెత్తి మీద పెట్టుకుని తీసుకెళ్ళేవాడు అంటండి మా నాన్న కూతుర్ల ఇంటికి, కొడుకుల ఇంటికి. అంటే ఇప్పుడు మా ఇంటికి తీసుకొచ్చారు. మా ఇంటి దగ్గర ఒక 3 నెలలు ఉంటుంది. 3 నెలలు పోయిన తర్వాత మా ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లాలంటే ఈ బస్సులు ఎక్కించి దింపించి ఇవన్నీ చేయలేరు కదండి. అందుకోసం తక్కువ ఉండేయంట అప్పుడు. రవాణా ఇది కూడా చాలా తక్కువ అంట. అందుకని ఒకళ్ళేమో కోలమూరు, ఒకళ్ళేమో కోడవెల్లి, ఒకళ్ళేమో అంతర్వేజి, ఒకళ్ళేమో పెనమంటారు, అలా ఉండేవారు. అందుకోసం అని మా నాన్న ఏం చేసేవాడంటే బుట్ట నెత్తి మీద పెట్టుకుని, తేలిగ్గా ఉండేది. మా నాన్న కొంచెం బలంగానే ఉండేవాడు. ఈ నెత్తి మీద పెట్టుకుని అంటండి తీసుకెళ్ళి కూతుర్ల ఇంటి దగ్గర ఎవరింటికాడ దిగబెట్టమని మా నాన్నమ్మ అడిగితే ఆ ఇంటి దగ్గర దిగబెట్టేవారంట. మళ్ళీ అలా అయిపోయిన తర్వాత వాళ్ళ అన్నయ్య అని ఫోన్ చేసేవారంట చెల్లెళ్ళు. మళ్ళీ వెళ్ళి ఈ పెద్దవాడిని తీసుకుని మళ్ళీ ఆవిడ ఎవరింటికి తీసుకెళ్ళమంటే అలా 2 ట్రిప్పులు తిరిగేటప్పటికి ఈవిడి కాలం చేసేసారంట. అనేవాడు మా నాన్న, ఆ పుణ్యం నన్ను కాపాడుతుంది, నాకు ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది రాదు జీవితంలో అనేవాడు. కానీ ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు సిరులు కురుతానే ఉండేదండి. ఇల్లు ఎక్కడ చెయ్యి పెట్టినా డబ్బే. ఏ పని చేసినా కలిసి వచ్చేది. ఒక వ్యవసాయం చేసాడు అనుకోండి, కలిసి వచ్చేది. అలాగా చాలా అసలు నన్ను వాళ్ళ అమ్మ స్థానంలో ఊహించుకుని చాలా ప్రేమగా, చాలా అపురూపంగా చూసారండి. అంటే మా నాన్నకి ఆడపిల్లలంటే చాలా ఇష్టం. వాళ్ళ అక్క చెల్లెళ్ళని కూడా సంవత్సరం బట్టలు పెట్టడం, సంవత్సరం అందరినీ పలకరించి రావటం, వాళ్ళు వచ్చినప్పుడు 4 రోజులు ఉంచుకుని కావాల్సినవి వండి పెట్టడం, ఇవన్నీ చేసేవారండి. మా అమ్మ ఎప్పుడన్నా ఇసుక్కుందనుకోండి, వద్దు ఏమనొద్దు అని చెప్పేవారంట. అలాగా ఒకవేళ మా అమ్మ ఏమన్నా ఇసుక్కుంటే మా అమ్మ ఊరుకునేది కాదంట. తప్పమ్మ, పెద్ద ఆవిడ గౌరవంగా చూడాలి అని